ఏముంది అయ్యా, వాని దగ్గర 10 రూపాయలు ఉంది, కానీ వాడు 1 రూపాయి కూడా పెట్టుకూడదు, 9 రూపాయలు అందరూ ఖర్చు పెట్టేస్తాడండి. ఏంటిది? వాడు ఇంత చదువుకున్నాడు కానీ బికారి వాళ్ళ మాత్రం ఉంటాడు. వాడు ఏంటి అంత చదువుకున్న కూడా అంత దీనుడిగా ఎట్లుంటాడు? దైవత్వం. నీకు ముక్క రాదు. లోకంలో ఒక మాట అంటారు ప్రాంతాలు, మింగను మెతుకు లేకపోయినా మీ సొమ్ములకు సంపంగే నూనె. ఒరే పిచ్చోడా, మింగడానికి మెతికే లేదు కానీ మీసాలకు సంపంగి నూనె పెడతావురా నువ్వు? సొమ్ము ఒక్కడిది, సోకొక్కడిది. దినాలు మనుషులు అన్నమాట. అట్లుంటాం మనం. వద్దు నాన్న, మన బ్రతుకు జీవితంలో మనం దీనిలో కావాలి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ప్రభు ఇచ్చాడు మనకు ఆ దీనత్వం. ఆయన్ని బట్టి నాకు ఈ గుణం వచ్చింది. అది చూడాలి మనుషులు కదండి. అందుకని చూడండి, ఇప్పుడు మనం ఏమై ఉండాలి చెప్పండి? మీరందరూ మల్కీపురంలో ఉన్నారు, ఇక్కడంతా ఉన్నారు, ఎక్కడన్నా ఉండండి, నో ప్రాబ్లం. నీ సాక్ష్యము ద్వారా ఎవరన్నా వస్తున్నారా? సంవత్సరాలు గడిచిపోయినా ఎక్కడేసిన గొంగడి అంటారు. ఆ గొంగడి ఎక్కడ ఉంటుందండి? అక్కడే ఉంటుంది. ఇంకొన్ని రోజులైతే మాసిపోతుంది, చినిగిపోతుంది. ఏందయ్యా నీ సేవ? 10 మంది రారు. సంవత్సరాలు గడిస్తే కూడా అంతే మంది ఉంటారు. ఎక్కువ మాట, చిన్న మందా భయపడుకున్నావు ప్రభువా? అందరికీ దొరుకుతుంది బైబిల్. దొంగోనికి దొంగ బైబిలే, మంచోనికి మంచి బైబిలే. ఇది ఎవడైనా వాడుకోవచ్చు. తప్పేముందంటే, ఒకడు అన్నాడంట, ట్రైన్లో ప్రయాణం చేస్తామండి, పైన ఒకడు ఉన్నాడు, కింద కూడా పండుకున్నాడట. పైన పండుకున్నాడు ఎవరంటే ఆశారహితుడు. మనకి ఆశలే లేవంట. మన పేరేం పేరు? ఆశారహితుడు. ఆ కింద పడుకున్నాడు ఏం పేరంటే సమర్పణరావు. ఏం పేరంటే? సమర్పణరావు. వాడు క్రైస్తవుడు, వీడికి తెలియదు. వీడు క్రైస్తవుడని వాడికి తెలియదు. వాడు అప్పర బర్త్లో పండుకున్నాడు, వీడు లోయర్ బర్త్లో పండుకున్నాడు. క్రైస్తవులకు ఉండే ఒక చిన్న అలవాటు, మంచి అలవాటు అంటే బైబిల్ పక్కన పెట్టుకుంటారు, లేకుంటే తల కింద పెట్టుకుంటారు. పెట్టుకోండి పాపం, వాళ్ళ విశ్వాసం. తప్పు అనొద్దు. కొంతమంది ఆడ పెట్టుకోవచ్చా అని, ఆడ పెట్టుకో, ఆడ అల్మేరాలు పెట్టాలనా? వాళ్ళకు ఆ విశ్వాసం ఉంది. అది ఉంటే దయ్యం దగ్గరికి చిన్నారి పిల్లలకు ప్రక్కన పెడతారు, తల కింద పెడతారు. వాళ్ళ విశ్వాసం. నెవర్ క్వశ్చన్, యూ డోంట్ నో, నెవర్ జడ్జ్ ఎనీ పర్సన్. మీకు అర్థమవుతుంది కదండి. అయితే 10 గంటలు అయిపోయిన తర్వాత మంచి మెయిన్ లైట్స్ అన్ని ఆపేశారు. బెడ్ ల్యాంప్స్ ఉంటాయి కదండి. అప్పుడు వాడు పయ్యోడు ఏం చేసి గోడలు పడుతున్నాడు. వాడికి సరిగా నిద్ర వచ్చినట్లు లేదు. ఆ కిందోడు ఎలకలు పడు. పైనుంచి చూస్తే నేను పక్కన బైబిల్ ఉందంట, లోయర్ బర్త్ పక్కన. నీకు అర్థమైందంటే వాడు స్టార్ట్ చేశాడు తినడం. కిందోడు గారెలు. ఎవరండి? మాట్లాడరే. కిందోడు గారెలు తింటున్నాడు. ఆ పయ్యోడు చూసి బైబిల్ ఉంది కదా, మనోడే. అందుకని వాడు ఏం చేశాడంట, స్టార్ట్ చేశాడంట ప్రసంగం. ఏమని? నిన్ను వలే నీ పొరుగు వానిని. ఎంత మంచి మాట ఇది. రైటా రాంగా? మాట్లాడరే. ఏం మాట్లాడరండి? అప్పుడు కిందోడు అన్నాడంట, నీ పొరుగు వాడిని దేని నన్ను ఆశింపకు అన్నాడంట. ఇప్పుడు ఎవరు గొప్పవాడో చెప్పండి, చెప్పండి, మీరే చెప్పండి బాబు. అందరూ గొప్పలేనా? ఇద్దరు దరిద్రులే. వాడు ఆశించినోడు తప్పే. వాడు ఆశించినోడు తెలిసి అడిగితే ఇవ్వబోయింది వాడిని కూడా. ఇద్దరు దరిద్రులే, కానీ ఇద్దరు బోధకులే. మీకు అర్థమైందా అండి? అలాగే నేను బోధ చేస్తా, ఆయన బోధ చేస్తాడు నాకు. నేనేమో ఇక్కడి నుంచి కొడతా. ఎక్కడి నుంచి? వాడు ప్రార్థన ఇక్కడ కొడతాడు. మీకు అర్థం కాలేదండి? అర్థమైంది కదా? ఏం చేయాలండి? మన సాక్ష్యం ఇలాగే. కాబట్టి గుర్తుపెట్టుకో, ఎక్కడైనా ఉండని మన జీవితంలో దేవునికి ఏమై ఉండాలి? సాక్షులు. అదొక్కటే ప్రభు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం లేక 39వ వచనం చూడండి. జస్ట్ అటు చూసి కడపడి ప్రశ్నకి వెళ్ళి క్లోజ్ చేసుకుందాం. 29 కదా బిడ్డ? 39 సార్ చదువమ్మా. మాకు బిడ్డ అనేటువంటిది చాలా ముద్దు పేరు. ఎక్కడ? తెలంగాణలో. నేను 45 సంవత్సరాలు అక్కడ అలవాటు అయిపోయినాను కాబట్టి ఆ భాష వస్తుంది, మీరేమనుకోవద్దండి. నేను చేసినవన్నీ
నాతో చెప్పిన స్త్రీ యొక్క మాటను బట్టి బస్ ప్రసంగం చేసిందంటే ప్రసంగం చేయలే, ఏమన్నది? సాక్ష్యం ఇచ్చింది. అయ్యా, నేను ఇంతకుముందు ఎంతమందితో కాపురం చేసి ఏమేం పాపం చేసినా అంతా చెప్పేశాడు ఈయన అని చెప్పగా నా జీవితంలో పరివర్తన, మార్పు కలిగింది. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడేలా వాడు నూతన సృష్టి, పాతవి నా బ్రతుకు మారిపోయింది. మీరు కూడా వచ్చి చూడండి బాబా అన్నది. అంతేగాని 7 పాయింట్స్ చెప్పలే, మర్మాలు చెప్పలే. చెప్పిందండి ఏదైనా నోరు తెరిస్తే పాయింట్సే, కానీ జాయింట్స్ ఉండవు. ఎవడికాయని చెప్తావు, ఎవడో తెలియని ఉంటే వాళ్ళకి చెప్పు, నమ్ముతాడు. ఏది కావాలి చెప్పండి మన జీవితంలో? సాక్ష్యం ఉండాలి. నీ సాక్ష్యం ఏముందమ్మా? మీ అత్త ఒప్పుకోదు కోడల గురించి, కోడలు వాళ్ళ అత్త గురించి ఊరంతా చెబుతుంది కదా. అత్త ఒక పాట పాడుతుంది, కోడలు ఒక పాట పాడుతుంది. ఏమని కోడలు పాడుతుంది? అత్తలేని కోడలు ఉత్తమురాలు అని ఏం పాడుతుంది. ఆమె ఏం పాడుతుంది? కోడలు లేని అత్త గుణం. ఎందుకంటే వాళ్ళ అత్త గుణం అని చెప్పి ఈమెగా. ఇది నాలు అలాగున్నారు. ఏమి నీ సాక్ష్యం? గుడిలోకి వస్తున్నావు, ఏంటి నీ సాక్ష్యం? ఉద్యోగం చేస్తున్నావు, ఏంటి నీ సాక్ష్యం? మున్సిపల్ పని, పాకి పని చేసుకొని శుభ్రం చేసే పని, పర్లేదు, ఏ పని చేసినా సమస్య లేదు. దేవునికి ఏమై ఉండాలి మనము? ఇప్పుడు మీ సాక్ష్యము ద్వారా సంపాదన ఉంది, ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, ప్లాట్లు ఫ్లాట్లు ఉన్నాయి, లోకరీతిగా ఔన్నత్యమైన స్థాయిలో ఉన్నావు. వాట్ ఈస్ ది యూస్? వాట్ ఈస్ ది యూస్? ఉండి ఏమి లాభం? ఒకసారి యోచించండి ప్రియులారా. కాబట్టి ఈ గృహ ప్రతిష్ఠా సమయంలో దేవునికి మనం తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను బ్రతికేది ఎవరి కోసం? నీ కొరకే కదా. నేను నా భార్య కొరకు, నా పిల్లల కొరకు, నా భవిష్యత్తు కొరకు కాదు. వాక్యం చెప్తుంది 14వ అధ్యాయం 7-8 వచనాలు రోమన్కి రాసిన పత్రిక చూడండి. కాబట్టి మనము ఎందుకు అనుకున్నాం? ఇక్కడ ఎవరి కోసం బ్రతుకుతున్నాం? భార్య కొరక, పిల్లల కొరక? నేను చెప్తాను ప్రభు నామాన్ని బట్టి. నా భార్య, నేను 2 నెలలు ఎక్కడికైనా వెళ్ళిపోయిన పాశ్చాత్య దేశాలు ఇలా వెళ్ళిపోతే ఎలాగున్నారని కూడా అడగదు. అట్లని చెప్పి మీరు కూడా అట్లా చేశారు బాబు. ఆమె ఏంటంటే ఆ పరిచయం నిమగ్ధురాలు అయిపోతుంది. నాకు కాంటాక్ట్ చేయడం కష్టం. నేను కూడా ఏంటి ఏం కథ అని ఎప్పుడు నేను ఏదైనా సమస్య ఉంటే అడుగుతాను, కానీ లేకపోతే అడగను కూడా అడగను. అట్లా చేయొద్దండి మీరు. నేను చెప్పేది ఏంటంటే మనం ఎవరి కోసం? దేవుని కోసం. బ్రతికిన కొద్ది కాలం చూడండి. 7వ వచనం 8వ వచనం, ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపో. కాబట్టి బ్రతికినను చనిపోయినను ఆయన వాడు. నా భార్య సొత్తు కాదు, నా పిల్లల సొత్తు కాదు, మా నాన్న మా అమ్మ సొత్తు కాదు. నేను ఎవరి సొత్తు అండి? మరి ఎవరి కోసం బ్రతుకున్నావు నువ్వు? పేరేమో యేసుప్రభు పేరు చెప్పుకుంటున్నావు, కాయలన్నీ అమ్ముకుంటున్నావు. నీ ఉద్యోగం ఏంటి? నేను చెప్తాను, సారీ మీరేమో వేరుగా తలంచండి. నేను సేవకులకు వచ్చాను. మేము వ్యవసాయదారులు. మాది చిత్తూరు జిల్లా, మదనపల్లి తాలూకా, ఒక చిన్న కుగ్రామం ఉప్పరపల్లి అని. నేను చదువుకున్నది బీటీ కాలేజ్, నెక్స్ట్ వెంకటేశ్వర యూనివర్సిటీ. అక్కడ ఏదో 7 చదువుకున్నాను అనుకోండి. ప్రభు నన్ను రక్షించాడు. మాది హైందవ కుటుంబం. ఎందుకు చెప్తున్నానంటే సమస్తం వదిలిపెట్టి ఏదో నాకు కలిగినటువంటి భోజనానికి ఉంది, మేము ధనవంతులం కాదు. వచ్చాను. సేవకు వచ్చిన తర్వాత ఏదో దేవుని యొక్క మహాకృప ఈ స్థాయిలో ఉన్నాను. అందరూ ఏమన్నా కోట్లు కాస్తపరుడు నేను అని అంటారు. ప్రతి వానికి ఉంది. ఎందుకునంటే నేను ఎవరిది దోచుకోలేదు, ఏ మందిరం నేను తీసుకోలేదు. ఎవడైనా రావచ్చు, సవాలు. అయితే వచ్చిందంతా సేవ కొరకు ఉపయోగించాను. ఎవడైనా వస్తే వాళ్ళకి సహాయం చేస్తాడు. వచ్చాను. మా భక్తులు పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు అయిపోయి ఉన్న అసూయ చేత రకరకాలు చేశారు. అది నాకు ఆశీర్వాదమే, నాకు ఆశీర్వాదమే. నేను ప్రభుని బట్టి మీకు చెప్తున్నాను. ఎవరేమనుకున్నా నాకేం అభ్యంతరం
నాకెవడు ఉద్యోగం ఇవ్వలేదు, నా ఉద్యోగాన్ని ఎవడు తీయలేడు, నాకెవడు బహుమానం ఇవ్వడు, ఎవడు రక్షించిన వాడు లేడు, నాకెవడు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాడు లేడు. ఎందుకు భయపడతానండి? ఎందుకు భయపడాలి? కాబట్టి ప్రేమన వారిలా నేను చెబుతాను, ఏదో దేవుడు భక్తుల ద్వారా నాకు కావలసిన గిఫ్ట్స్ అన్ని ఇచ్చాడు. మీరు నమ్ముతారో నమ్మరు, వీఆర్ హ్యావింగ్ 3 vehicles నౌ. 3 వాహనాలు ఉన్నాయి మా దగ్గర. అంటే పెద్ద హీరోయిజం అని కాదు చెప్పడం, నేను దేవుడు ఇచ్చాడు. అయితే మా దగ్గరికి సేవకు వచ్చాను. వచ్చిన వాళ్ళు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉన్నారు. విద్యలన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రతివానికి కారే, ప్రతివానికి. ఒకడు అన్నాడంట, ఆండ్రూ దగ్గరికి పోతే కారు కొనుక్కోవచ్చు. చెమట కార్చినోడు ఒక్కడు లేడు, ఒక్క పూట పస్తున్నోడు లేడు. ప్రభు నామాన్ని బట్టి చెప్తున్నాము, బస్సు షెల్టర్లో పండుకున్నాను, అడవిలో పడుకున్నాను, తిండి తిప్పలు లేకుండా జీవించాను. ప్రభు ఎరుగును, నేను చెప్తున్నాను, పోతే అసహ్యాన్ని చెప్పట్లేదు. సరే, అందరూ అట్లా పోవాలని ఎక్కడ లేదు, కానీ కృతజ్ఞత లేదా మీకు? ఇప్పుడు అందరూ వాళ్ళ దారిలో పోతున్నారు. ఎందుకంటే సెల్ఫ్ సఫిషియెంట్. పోనీ దేవుని లెక్క చెప్పుకుంటారు. ఎవడికి కావాలి? ఎవడు రమ్మన్నాడు, ఎవడు పొమ్మన్నాడు, ఎలా వచ్చావా పోతున్నావు పో, నాకు సమస్య లేదు. నేను ఒంటరిగా వచ్చాను, నా భార్య డాక్టర్, రాజీనామా ఇచ్చి దేవుని సేవకు వచ్చింది. ఇది అనుకుంటాను, లేకపోతే ఆమె నాదే. ఎవరు దేనికి ఎవరు పాత్రలు కాదు. కాబట్టి మీకేం చెప్తున్నాను మీకంటే ప్రేమన వాళ్ళారా, మీ ద్వారా నా ద్వారా ఎన్ని ఆత్మలు వస్తున్నాయి, ఎంతమంది మేలు పొందుతున్నారు, ఎంతమంది ఆదరించబడుతున్నారు, ఎంతమంది బలపరచబడుతున్నారు, ఎంతమంది స్థిరపరచబడుతున్నారు, మనం ఎంతగా క్షమిస్తున్నాము, ఎంతగా మర్చిపోతున్నాము యోచించుకోండి. 24 గంటలు నాది 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 కాదు బ్రతికేది. మనం ఎవరి కోసము? ఒకడు బ్రతికినా ప్రభు కోసమే, చనిపోయినా ఐ నెవర్ థాట్ దట్ ఐ వుడ్ బి లివింగ్ ఫర్ 50 years. 50 ఏళ్ళు బతుకుతా నేను అనుకోలేదు. ప్రభా 50, ఒకవేళ నువ్వు ఇస్తే 50 వరకు చాలే నాన్న, అంతకంటే నేను బ్రతకను. నాకు తెలుసు నా పరిహింతలన్నీ కూడా. అయితే దేవుడు 69 సంవత్సరాలు బ్రతికించాడు. ఫర్ గాడ్స్ గ్లోరీ అంటే నాకు 29 యాక్సిడెంట్లు అయినాయి, ఇంకా బ్రతికాను. ఒకడు అన్నాడు, ఆ రోజు ఎలాగున్నావు, ఈ రోజు అలాగే ఉన్నావు. మాకు పెళ్లి చేశావు, మా పిల్లలకు పెళ్లి చేస్తున్నావు, మా మనములకు కూడా పెళ్లి చెయ్యి అన్నారు. ఏమన్నా ఐరన్ పాడినా నాది? అలాగే ఉన్నానా? భలే చెప్తున్నారండి మీరు. ఎందుకు చెప్తున్నానంటే గాడ్స్ గ్రేస్, పరిశుద్ధులందరి యొక్క ప్రార్థన. నానా ప్రభాకర్ గారు ఇప్పుడు కూడా కొద్దిమంది వచ్చి కూర్చోవచ్చు, పర్లేదు. ఒకవేళ చిన్నారి పిల్లలు లాంటి వాళ్ళు ఉంటే కూడా కూర్చోవచ్చు, స్థలం లేదు కాబట్టి కూర్చో. ఇప్పుడు నేను కడపటి పాయింట్కి వచ్చి క్లోజ్ చేసేస్తాను. గుర్తించుకోండి, ఎవరి కోసం. అందుకే నా భార్య అంటది, నీ లెక్క నీదే, నా లెక్క నాదే. కాబట్టి నిన్ను గురించి నేను వరిగాను, నన్ను గురించి నువ్వు వరిగా అవుతుంట. వండర్ఫుల్ వైఫ్, బ్లెస్సెడ్ వైఫ్. గుణవతి అయిన భార్య దొరుకుట అంటే అర్థం ఏంటి? గుణము లేని వాళ్ళు బోడు దొరుకుతారు అని అర్థం దానికి. గుణవతి అయిన భార్య దొరుకుట. అందుకనే ఒక ఆమె అన్నదంట, సేవకొచ్చి సచ్చినావురా నువ్వు, సేవకొచ్చి సచ్చినావు ఎవరిని? భర్తను. తినడానికి తిండి లేదా, కట్టుకోవడానికి అట్లా ఏం సేవ నీవు అంటుంది. ఎవరిని? ఎందుకంటే ఆమె, నేను అనుకుంటాను లోతుగారి భార్యను ఏమమ్మది కదండి, సిగ్గులేదా నీకు అంటుందంట. ఎందుకంటే పిలుపు లేదండి అంతే. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి పిలుపు లేదు, నడిపింపు లేదు. పాపం మనం తిడితే ఏం లాభం అంటే, ఇప్పుడు నేనే అనుకున్నాను అనుకో, చాలా సందర్భాల్లో మనం అట్లా ప్రవర్తిస్తాం. నేను అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నా. ఇప్పుడు పంది ఉందనుకోండి, పంది, ఏయ్ పంది, ఏయ్ పంది, ఏయ్ పంది, రోత తినద్దే, రోత తినద్దే, రోత తినద్దే, ఏయ్ పంది, రోత తినద్దే అంటే ఏమవుతుంది చెప్పండి? అప్పుడు నేనే పెద్ద పంది. ఎందుకంటే పంది రోత తినకి ఏం పాలు తాగుతుంది, కాబట్టి దాన్ని తిట్టడం నా తప్పు కదా. ఎవరికి ఒకసారి 2 సార్లు చెప్పండి, తర్వాత వదిలిపెట్టేసి. నెవర్ బి ఆఫ్టర్ హిమ్.
నువ్వు మార్పు కలగాలరా, నువ్వు మార్పు కలగ. వాడు మార్పు కాదు, మనమే మార్పు చెందాలి. నేను చెప్తాను నా అనుభవపూర్వకంగా ఎలాగో దేవుడు మాట్లాడతాడు. ప్రసంగం ఎవడైనా చేయొచ్చు నాన్న, అది వరం, దాని తప్పులేదు. అనుభవపూర్వకమైన జీవితాన్ని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో నేను మీకు చెప్పేటువంటి తలంపు ఏంటంటే, ఎక్కడున్నప్పటికీ దేవునికి మనం ఏమై ఉండాలండి? సాక్ష్యం. కాబట్టి మొదటి ప్రశ్న, ఎందుకు మనం ప్రార్థన చేస్తాం? ఎందుకు మనం వాక్య పరిచయం చేస్తామంటే పవిత్ర పరచబడుతుంది. రెండవది, ప్రతిష్ఠ అనగా ఏమిటి? ఒక ప్రత్యేకమైన పని కొరకు కేటాయించుట. మూడవది, మనం ఎవరు? పరదేశంలో యాత్రికులం. ఒక ఆయన అన్నాడు, అట చెప్పదు సార్ ప్రసంగం అన్నాడు నన్ను. ఎందుకు అంటే అందరికి ప్రింట్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం ఆడ చెప్పినామంటే అదేనా అంటారు వాళ్ళు. అరే బాబు, నా మహిమ కోసం కాదురా, వాళ్ళు బాగుపడితే చాలు. వాళ్ళు ఆడనే చెప్పుకొని ఏమైంది, ఏమైంది, తప్పేముంది అందులో. మూడవది ఏంటినంటే, ఎవరు మనమండి? పరదేశంలో యాత్రికులు. నాలుగవది, ఎందుకు కొరకున్నాం ఇక్కడ? దేవుని కొరకు సాక్షులుగా, ఆయనకు ప్రతిబింబములుగా, ఆయనకు ప్రతీకగా. ఆయన పెద్ద క్రీస్తు, మనము చిన్న క్రీస్తులం. ఆయనకి చచ్చిపోయేంత వరకు ప్రేమే. మన కనీసం కొద్దికాలం అన్న ప్రేమ ఉందా? ఎక్కడుందండి నీకు? ప్రసంగం చాలా బాగుంది, కానీ ప్రియమైన వారులారా, గుర్తించాలని ప్రభు పేట మనం చేస్తాం. ఇప్పుడు కడపటి ప్రశ్న, ఎప్పుడు మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండగలము? దట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. జస్ట్ ఫ్యూ మినిట్స్ we will do that. ఎప్పుడు మనము సాక్షులుగా బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు మనం సాక్షులుగా ఉండగలం? మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. ఎప్పుడు ఉండగలము? ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూస్తున్నాం కదండి, క్లియర్ అయిపోతుంది. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చిన. మంచి చదవాలి తల్లి, మా లాంటి వాళ్ళకి చదువు రాదు బిడ్డ. మీరు మంచి చదివితే కామాకిల్డియా పర్సన్ అని ఉంటారు కదా. చక్కగా చదవాలమ్మా, చదువుతున్నా, థ్యాంక్ యూ అయ్యా. ఏదో లోకంలో అంటారు కదా, గుడ్డి కంటే మెల్ల చదువుతుంటే మళ్ళా నువ్వు తప్పులు పడితే ఎట్లా అంటే, నాకున్న కన్ను కూడా పోతుంది అట్లా చదివితే, అందుకోసం అని చెప్తున్నా. గుర్తుపెట్టుకో, మంచి చదవాలి. చదువుతున్నా బిడ్డ, థ్యాంక్ యూ. ఆయన కపెర్నహూములో ఒక ఇంటిలో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను. దట్ ఈస్ ద టెస్టిమనీ. ఏమిటంటే, మాట్లాడరే, యేసు ఎక్కడ ఉన్నాడట? ఆ ఇంటిలో ఉన్నాడు. యేసు ఆ ఇంటిలో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది గనుక వాకిటనైనను వారికి స్థలము. ఎందుకో? పైసలు ఇస్తాడని వచ్చినాడా? మంచిగా మటన్ కర్రీ పెడతానని వచ్చాడా? ఎందుకు వచ్చాడు? లేకుంటే ప్రసంగానికి చోటు ఇస్తాడని చెప్పి వచ్చారా? బాక్స్ ఉంటుందని వచ్చారా? ఎవరు రాలేదు. ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూసి వచ్చారు వాళ్ళు. ఎవరిని చూసండి? యేసుక్రీస్తు ప్రభు. ఎవరు ఆయన? దేవునికి ప్రతిబింబం. ఆ దైవత్వం, మూర్తిత్వం అందులో ఉంది. అందుకని ఆయన చూసి, ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు వస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, ఎందుకు పోతారు? దైవత్వం ముందుకు పోతారు. ఏమంటే, డాక్టర్ గారి దగ్గర దైవత్వం ముందుకు పోతారు. మాట్లాడరే, పోతారు. ఎమ్మెల్యే దగ్గరికి పని జరిగించుకోవడానికి పోతారు. ధనవంతుని దగ్గరికి ఎందుకు పోతారండి? డబ్బుల కోసం పోతారు, అంతే. ఇంకా చెప్తే చాలా మంది మీకు తెలుసు. కానీ యేసయ్య దగ్గర ఏముందని పోయారు? ఏ ధనం ఉందని పోయారు? లేకపోతే ఏ ఉన్నతమైన స్థాయి ఉందని పోయారు? దేనికోసం వెళ్ళారంటే, ఆయన దగ్గర దేవుడు ఉన్నాడు. మీకు అర్థమైంది కదండి? దట్ ఈస్ ద టెస్టిమనీ. మనలో కూడా కొంచెమన్నా ఉండాలి. పూర్తిగా లేకుండా మనం పూర్తిగా దేవుని బిడ్డ, దేవుని రూపం మనలో లేదు. మానవులు కనీసం కొంచెమైనా. ఈడ మాట్లాడు చెప్తావు, చాడీలు చెప్తారు సన్యాసిగా. ఎంత వేషధారివి. ముందుకు మాట అన్నా నువ్వు చాలా మంచోడు అంట, వెనక వాడు దొంగోడరా. ఇంత దొంగ మాటలు చెప్తావు. నువ్వు వేషధారివి కాదా? కదా.
కనబడేట్టుగా ఎంత పవిత్రుడిని యాక్షన్ చేస్తా. రహస్యం ఏం పాపం చేస్తుంది తెలుసా? ఘోరం కదా. దీనత్వం చెప్పంటావు, నిన్ను నీవే హెచ్చించుకుంటావు. తప్పు కాదా? మాట ఇస్తావు, అన్నా నాకు అర్జెంటుగా 10,000 ఇవ్వన్నా అంటావు. అర్థమైందంటే 3వ రోజు ఇస్తానన్నా అంటావు. అరే పాప అత్యవసరం ఉందేమన్నా 10,000 ఇస్తే 3 ఏళ్ళైనా ఇవ్వడం. ఎవరు వీడు? నమ్మకస్తుడు. ఏమి నమ్మకస్తుడు వాయా నువ్వు? మన దగ్గర పైసలు తీర్చుకుని ఎగ్గొడతావేమి? నువ్వు క్రైస్తవుడు. అందుకే మీకు అందరూ చెప్తున్నా ప్రభుని బట్టి, విశ్వాసులకు డబ్బు ఇస్తే మళ్ళీ అడగద్దండి. నేను కూడా చెప్తున్నా మీకు, నా అనుభవం కాబట్టి బోర్డు చెప్తా, నేను గర్వించి కాదు. ఒక్కసారి డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ అడగద్దండి. కలిసిపోయినాయి సముద్రంలో అనుకో, అడిగినావా నీతో మాట్లాడేవాడు, వాడు మళ్ళా నిన్ను గురించి ఊరంతా చెప్తాడు. ఓయమ్మ గోరంత కొండంతా చేసి మనకంతా మసిపూస్తాడు. ఇచ్చింది ఎందుకు, మసిపూసుకునేది ఎందుకు? అందుకని పెద్దవాళ్ళు ఏమన్నారండి, అంతే నిష్ఠురం కంటే ఆది నిష్ఠురం. ఒకసారి చెప్పి టాటా, ఐ కెనాట్ గివ్ సారీ, బస్ ఫినిష్ అంటారు. విశ్వాసులు ఎవ్వడికి ఇవ్వద్దండి. విశ్వాసులతో చిట్టీలు వేయద్దండి. ఎందుకంటే వాళ్ళు కొట్టాడుకొని మా గుళ్ళకి వస్తారు. వాళ్ళు పరిష్కారం అమ్మ నువ్వు చేసిన తప్పు అనుకో, నేను తప్పుడు మళ్ళా ఇట్లాంటి వ్యవహారాలు చేయొద్దు. ఏమయ్యా గృహ ప్రతిష్టప్పుడు ఇవన్నీ చెప్తున్నారంటారేమో, ఇవంతా అనుభవంతో చెప్పిన కాబట్టి మీకు చెప్తున్నా. కాబట్టి యేసు ఎక్కడ ఉన్నాడంటే ఆ ఇంటిలో. ఇప్పుడు యేసుప్రభు ఆడుంటాడు? ఈ ప్రశ్నకు జవాబిస్తాం. ఆ యేసుప్రభు ఉన్నట్టయితే, యేసు ఉన్నాడు అంటే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుని యొక్క దివ్య లక్షణాలన్నీ, మూర్తిత్వం అందులో ఉన్నాయి. ప్రేమ అందులో ఉంది కదండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం అన్నీ అందులో కదండి. పరిశుద్ధత కదండి. ఇప్పుడు అవన్నీ మనలో ఉంటాయి. యేసు ఉండేది ఎక్కడ? ఆ మాట చెప్పుకొని చేస్తే ఎక్కడుంటాడు యేసు? దేవుడు ఎక్కడ? చర్చిలో లేడు. ఏం కంగారు పడకండి. యేసు ఇంట్లో లేడు. ఇంట్లో ఏమి యేసుబాబు లేడు అక్కడ. లేకపోతే మసీదులో లేడు, లేకుంటే టెంపుల్లో లేడు, లేకపోతే ఇటలీలో